వర్తమానము వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు మన పట్ల దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 10వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలారా, ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం, నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలో ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడు. కార్యము అనగా పని. ప్రతి వ్యక్తి భూలోకములో ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. కొందరు వ్యాపారం, కొందరు వ్యవసాయం, కొందరు ఉద్యోగం, కుటుంబ పోషణ నిమిత్తమై, బిడల యొక్క అభివృద్ధి నిమిత్తమై ఏదో ఒక పని చేస్తూ, ఈ పనిలో దేవుడు నన్ను ఆశీర్వదించాలని దేవుని వైపు మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే వాక్యం కూడా చెప్తుంది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టము చేత అది ఎక్కువ కాదు అని వాక్యంలో రాయబడి ఉంది. మనం చేసే పనులు అభివృద్ధి అవ్వాలంటే, మన పనులు సఫలం అవ్వాలి అని అంటే దేవుడు ఆశీర్వదించాలి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనం చేసే పని వృద్ధిలోనికి రావాలి అని అంటే, దేవుడు మనలను ఆశీర్వదించాలి అని అంటే, దేవుని యొక్క మాటలను మనం జాగ్రత్తగా వినాలి. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 8వ వచనం 9వ వచనాన్ని మనం చదివితే అక్కడ రాయబడి ఉంది, నీ దేవుడైన యెహోవా మాట నీవు వినిన ఎడల, ఆయన ఆజ్ఞలను నీవు గైకొనిన ఎడల, నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయములోను, నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ భూమి పంట విషయములోను నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అని అంటే మన బిడ్డలను, మన గర్భఫలాన్ని, మన భూఫలాన్ని, మన యొక్క చేతి పనులను ఆయన ఆశీర్వదించాలి అని అంటే ఆయన మాటను వినాలి. ఆయన మాట విన్నప్పుడు మనం ఆశీర్వదించబడతాం. పరిశుద్ధ గ్రంథంలో పేతురు అనేటటువంటి దైవజనుడు గెన్నేసరతు అను సరస్సులో చేపలు పట్టడానికి వెళ్ళాడు. రాత్రంతా ప్రయాసపడ్డాడు, ఒక్క చేప కూడా దొరకలేదు. మరుసటి రోజు ఉదయం యేసు ప్రభు ఆ తీరానికి వెళ్ళి, పేతురు, నీ దోణెను కొంచెము లోతునకు నడిపించి కుడి ప్రక్కన వలై అని అన్నారు. ఆ సమయంలో పేతురు, ఏలినవాడా, రాత్రంతయు ప్రయాసపడ్డాను, మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వల వేతును అని చెప్పారు. యేసయ్య మాటను విన్నాడు. యేసయ్య మాట ప్రకారంగా వల వేశారు. వాక్యంలో రాయబడి ఉంది, విస్తారమైన చేపలు పడ్డాయి. 2 దోణెలు నిండే అన్ని చేపలు పడ్డాయి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాట వినుట ద్వారా, దేవునిని ఆశ్రయించుట ద్వారా, దేవుని మీద ఆధారపడుట ద్వారా దేవుడు పేతురును ఆశీర్వదించాడు. అందుకే సామెతల గ్రంథంలో రాయబడి ఉంది, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములన్నీ స్థిరపరచబడునని వాక్యంలో రాయబడి ఉంది. మన యొక్క పనులు, మన ఉద్దేశాలు, మన కార్యములు దేవుడు ఆశీర్వదించాలి అని అంటే
దేవుని వైపు మనం చూడాలి, దేవుని మాటను వినాలి, ఆయన మీద ఆధారపడాలి. అప్పుడు దేవుడు మన పనులన్నిటినీ ఆయన ఆశీర్వదిస్తాడు. ఈరోజు ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే, మీరు చేసే ప్రతి పనిలో దేవుడు మీకు తోడుగా ఉండాలి అని అంటే ఆయన మాట వినండి, ఆయన వైపు చూడండి, ఆయన మీద ఆధారపడండి, ఆయనను ఆశ్రయించండి. ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకోనండి. ఈ వాగ్దానము మీ జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక. అలా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును అత్యంత కృపా కనికరాలు కలిగిన మా యేసయ్య, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ కార్యములన్నిటిలో నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పారు. అయ్యా, నువ్వు ఆశీర్వదించే దేవుడవయ్యా. నీ బిడ్డల యొక్క పనులలో, నీ బిడ్డల యొక్క ప్రయత్నాలన్నిటిలో మీరు ఆశీర్వదించండి. నీ బిడ్డలు ఎవరెవరు ఏ ఏ పనులు చేస్తున్నారో వారి పనులలో మీరు తోడయ్యమని ప్రార్థిస్తున్నాను. ప్రయాణాల్లో తోడయ్యమని ప్రార్థిస్తున్నాను. యేసు నామములో నీ బిడ్డలు ఆశీర్వదించబడుదురుగాక ఆజ్ఞాపిస్తున్నాను. గొప్ప కార్యాలు మీరు జరిగించండి, ఆశీర్వదించండి, కృపాక్షేమములు అనుగ్రహించండి. అయ్యా, ప్రయాణాలన్నిటిలో మీరు తోడై ఉండండి. చంటి బిడ్డలను మీరు దీవించండి, వృద్ధాప్యంలో ఉన్న వారిని దీవించండి. అయ్యా, ప్రత్యేకమైనటువంటి రీతిలో నీ బిడ్డలకు కృపాక్షేమము కలుగునుగాక ఆజ్ఞాపిస్తున్నాను. దీవించి ఆశీర్వదించి ఆయురారోగ్యములను మీరు దయచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న యెడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. ఏడుపొచ్చిన కంట నీరు ఆగకుండిన, కాలమింక మారకుండున, వెలుగు నీకు కలుగకుండున, ప్రాణమిచ్చి ప్రేమ పంచిన, పేరు పెట్టి నిన్ను పిలచిన, నీ చేయి పట్టి విడుచున, అనాథగా నిన్ను చేయునా, విడువాడు నిన్ను, ఎడబాయడు నిన్ను, కష్టాల కడలిలో గమ్యానికి చేర్చును, విడువాడు నిన్ను, ఎడబాయడు నిన్ను, కష్టాల కడలిలో